అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి అభిలాష్. చాలామంది అడుగుతున్నారు గేదెల ఫాము లాభాల్లో వేయడానికి కూడా ఒక వీడియో చేయండి సార్ అని. పాడి రైతులు కానీ ఎవరైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఇది మంచి ఒక సజెషన్. అదేవిధంగా మీ దగ్గరలో డాక్టర్ గారి సలహా మేర కూడా ప్రతి డాక్టర్స్ చెప్తారు, వాళ్ళ సలహా మేర మాత్రమే ఇది ఫాలో అవ్వండి. ముందుగా మనం ఈ గేదెల ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మెయిన్గా భూమి, గడ్డి, నీరు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ. ఫస్ట్ మనం వెళ్ళినట్టయితే కొత్తగా గేదెల అవగాహన లేని వాళ్ళ కోసం మరి పెట్టే వాళ్ళకి కంపల్సరీ ఒక 20 గేదెల్లో కానీ ఒక 30 గేదెల్లో కానీ 10 గేదెల్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి ముందు నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే గర్భకోశ వ్యాధులు ఒకటి, మరియు ఈనిన తర్వాత 60 రోజుల్లో కట్టించకపోవడం అనేది ఒక మైనస్ అన్నమాట. ఇక్కడ 60 రోజుల్లో కట్టించకపోతే కంపల్సరీ డైరీ ఫామ్ అనేది లాస్ అవుతుంది. ఎలా అంటే గేదె ఈనిన తర్వాత 60 రోజులు ఎదకొస్తుంది. ఎదకొచ్చినప్పుడు కంపల్సరీ మనం ఇంజెక్షన్ కానీ దున్నపోద్దు కానీ కట్టిస్తే లాభదాయకం ఉంటుంది. ఏ విధంగా అంటే ఈనిన తర్వాత 8 నెలలు కానీ 9 నెలలు కానీ పాలు పిండుకోవచ్చు. అదేవిధంగా పిండిన తర్వాత 10 నెలలు కట్టించకపోతే 10 నెలలు ఖాళీ ఉంటుంది. కనుక ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 60 రోజులు ఈయన తర్వాత కొబ్బరిని తీసేసినప్పుడు ఇంజెక్షన్స్ కానీ దున్నపోతు కానీ చేపిస్తే త్వరగా కట్టి 8 నెలలు పాలు పిండుకోవచ్చు. 60 రోజులు మనం కట్టించవచ్చు అనమాట. సో ఈ టీకాని ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు నెక్స్ట్ దానా ఖర్చు అనమాట. దానా ఖర్చు వచ్చేసి మనకి దానా ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బయట మార్కెట్ రేట్లో కానీ లేకపోతే బయట కానీ కంపల్సరీ రేటు ఉంటుంది. కనుక ఈ మార్కెట్ రేట్ బట్టి మనం ఈ దానా ఖర్చు అనేది మనం తగ్గించుకోవచ్చు. మెయిన్గా రెడీమేడ్గా దొరికే దానికంటే మనం మన ఫామ్లోనే జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, దాంతోపాటు ఇది కార్బోహైడ్రేట్ అన్నమాట. కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంటే పాల ఉత్పత్తిని మాత్రమే పెంచుతుంది. అదేవిధంగా ప్రోటీన్, ఈ ప్రోటీన్ ఏంటంటే కందిపొట్టు, పెసరపొట్టు, మినపొట్టు సంబంధించి ఫ్యాట్, ఇది వెన్న శాతానికి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. వెన్న శాతం ఎక్కువ వస్తేనే మనకి పాల రేటు పెరుగుతుంది. వెన్న శాతం పెరుగుతుంది కాబట్టి వెన్న శాతం బట్టే పాలు కాబట్టి కంపల్సరీ దానా ఖర్చు అనేది మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కో4 కానీ సూపర్ నేబర్ వెరైటీ కానీ బహువార్షికాలు పెట్టుకుంటే చాలా బాగుంది. రెండో పాయింట్. అదేవిధంగా మూడో పాయింట్ ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి ఆరోగ్య సమస్యలకు సంబంధించి కంపల్సరీ గేదె ఈనగానే గర్భవాతం వస్తుంది. కొబ్బరిలాగా తీయకుండా చీములాగా కానీ రక్తంలాగా పడ్డం, దానివలన పాలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే గర్భానికి ఇంజెక్షన్లు కానీ లేకపోతే కండగిచ్చే ఇంజెక్షన్ కానీ కంపల్సరీ. హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ చాలా బాగుంటే పాలు పెరుగుతాయి, అదేవిధంగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే హెల్త్కి సంబంధించింది గర్భంలో మందికిచ్చడం కానీ కండకు కానీ డాక్టర్ గారి సలహా మేరకి కంపల్సరీ చేసుకోవాలి. నాలుగో పాయింట్ వచ్చేసి సరైన పోషకాహారం లేకపోవడం అనమాట. కొందరు కొత్తగా పెట్టిన వాళ్ళు సరైన పోషకాహారం అంటే ఇదే కాల్షియం, ఫాస్ఫరస్, అదేవిధంగా జింకు, మాలిబ్డినం, అయోడిను, సెలీనియం, జింకు ఇవంటి పశువు యొక్క ఆరోగ్యానికి చాలా లాభదాయకం అన్నమాట. కాల్షియం వచ్చేసి పాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ వచ్చేసి కండరాలకి అదేవిధంగా పాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. కాల్షియం, విటమిన్స్ కూడా ఈ కంపల్సరీ ఈ అన్ని సమతుల్యంగా ఉంటే కంపల్సరీ పశువు ఆరోగ్యంగా ఉంటే మనకి పాలు పెరుగుతాయి, ఫ్యాట్ పెరుగుతుంది, పాలు ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా కంపల్సరీ దాంతోపాటు రైతు కూడా లాభదాయకంగా ఉంటారు. కాబట్టి కంపల్సరీ మినరల్ మిక్చర్స్ అరకు కానీ పౌడర్ కానీ డైలీ వారీగా కంపల్సరీ అరకు అయితే 100 ml దానాలో కానీ లేకపోతే పౌడర్ 50 గ్రాములు ఈనిన గేదెలకు కానీ చూడు గేదెలకు కానీ కంపల్సరీ దానాలు కలిపి పెట్టగలరు. అదేవిధంగా ఐదో పాయింట్ సరైన యాజమాన పద్ధతులు పాటించకపోవడం మరియు లేబర్ ప్రాబ్లం. అయితే ఇక్కడ సరైన యాజమాన పద్ధతి అంటే గేదె ఈనాక 60 రోజులు కట్టించుకోవడం ఒకటి, లేబర్ ప్రాబ్లం 2, అదేవిధంగా సరైన పోషకాహారం లేకపోవడం 3,
అదేవిధంగా ఏదైనా రోగాలు వస్తే పాల మీద ధ్యాస పెట్టి దాని ఆరోగ్యం మీద ధ్యాస పెట్టకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంపల్సరీ డైరీ ఫామ్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంట్లో యాజమాన్య పద్ధతులు మెయిన్గా లేబర్ ప్రాబ్లం మన వాళ్ళు కానీ విధంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి సరైన పాలు పిండకపోవడం, అదేవిధంగా వాళ్ళ యొక్క గోరుతో రొమ్ములు గాయపరచడం, ఈ విధంగా చున్నప్పుడు యజమాని కంపల్సరీ దగ్గరుండి మనం గమనిస్తే ఇటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటికి సరైన ఎండ, అదేవిధంగా వెలుతురు, అదేవిధంగా దోమల నుండి దోమతెర చుట్టూ మన డైరీ ఫామ్ చుట్టూ కంపల్సరీ దోమతెర కనుక వేసుకుంటే దోమల నుంచి వీటిని కాపాడుకోవచ్చు. మెయిన్గా ఈ దోమల వల్ల ఏంటంటే దోమల వల్ల గేదె కానీ ఆవు కానీ సరైన నిద్ర పట్టదు. ఇది రోజుకి గుడ్డీగలు అయితే రోజుకి 0.12 ml రక్తం పీలుస్తుంది. అదేవిధంగా దోమలు అయితే కూడా 0.1 మైక్రోమిలియన్స్ రక్తం పీలుస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈ దోమల పేరు నుంచి మనం కాపాడుకుంటే ఈ చిన్న ఏంటిది గర్భకోశ వ్యాధులు మరియు 6 రోజులు కట్టించడం, దాన ఖర్చు ఎక్కువ ఉండడం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాధులు, సరైన పోషకాహారం చూసుకోవడం, ఈ 5 పద్ధతులు కనుక మనం పాటిస్తే మనం పెట్టిన వాటికి కంపల్సరీ డైరీ ఫామ్ అనేది లాభాల పాటు నడుస్తుంది. అందరికీ